హాయ్ హలో అండి, నేను శ్రీకరణం. ఈరోజు మార్నింగ్ రొటీన్ అనమాట. పొద్దున్నే వంటంతా చేసేసి పాపనైతే స్కూల్కి పంపించాను. పాపను స్కూల్కి పంపించిన తర్వాత కొంచెం అయితే టైం ఉంటుంది కదా, ఇప్పుడైతే ఇంకా మొత్తం అంతా గడపల 2 పొద్దుతామని చెప్పేసి ఇక్కడ పసుపు రాసేసి బొట్లు పెడుతున్నాను. వారానికి ఒకసారి అయినా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా. నేను వారానికి ఒకసారి అయితే చేయకపోవచ్చండి, 2 వీక్స్కైనా ఒకసారి ఖచ్చితంగా అయితే చేస్తాను. పసుపు రాస్తే చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. కాకపోతే పెయింటింగ్ ఏం చేశారు అయినా కానీ దాని మీద అయితే ఖచ్చితంగా రాస్తాను నేను. పసుపు రాయటం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ ఇది ఉన్నట్టు ఉంటుంది ఇంట్లో మాత్రం నాకైతే. సో అందుకని చెప్పేసి ఎట్లాగో ఇల్లు మొత్తం తుడిచేసాను కదా అని చెప్పేసి ఇక్కడ గడపకైతే పూజించేస్తున్నాను. మెయిన్ డోర్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ సైడ్ డోర్ కూడా ఉంటుంది కదా, సైడ్ డోర్కి కూడా నీట్గా పసుపు రాసేసి పెడితే నీట్గా కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇటు సైడ్ కూడా రాస్తున్నాను అనమాట. ఎంతైనా గడపకి పెయింటింగ్లు ఎంత వేసినా మనము మంచిగా పసుపు రాస్తేనే అందం వేరుంటుందండి చూడటానికైతే. నాకైతే చాలా ఇష్టం అనమాట, ప్లెయిన్గా పసుపు రాసేసి ఇలా బొట్లు పెట్టి చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే బాగా ఇష్టము. తర్వాత అయితే పూజ చేద్దామని చెప్పేసి పూజ సామాన్లన్నీ కడుగుతున్నాను అనమాట. ఇక్కడ వెండియన్నీ కొన్ని బాగా నల్లగా అయిపోయినాయి, అవి కడిగితే కొంచెం శుభ్రంగా నీట్గా కనిపిస్తాయి కదా అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. మెయిన్ అయితే అమ్మవారి ఉంటాయి కదండి, అవి బాగా నల్లగా పడతాయి అన్నమాట 2-3 డేస్కి. ఇక్కడ రూపేరి అని ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ అయితే అలా వేయంగానే మంచిగా తెల్లగా వస్తాయి సిల్వర్ ఐటమ్స్ అయితే. మెయిన్ నేను విగ్రహాలకైతే అవే వాడతాను అనమాట. మనం ఈ కుందులకి వాటికి నార్మల్గా ఎలాగో డైలీ వాష్ చేస్తాం కాబట్టి పెద్దగా అనిపించదు అనమాట. కానీ విగ్రహాలు మాత్రం డైలీ వాష్ చేయను కాబట్టి ఖచ్చితంగా కొంచెం అది వేస్తే మంచిగా తెల్లగా కనిపిస్తాయి అని చెప్పేసి విగ్రహాలకైతే రూపేరి లిక్విడ్ అయితే వాడతాను అనమాట. పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసి లోపల పెట్టాను అన్నమాట. ఇప్పుడు మా బాబుని స్కూల్ అయితే వదిలిపెట్టడానికి వెళ్తున్నాను. ఇలా లంచ్ బ్యాగ్ పట్టుకున్నానో లేదో మా వాడు అయితే చూడంగానే కళ్ళల్లో నీళ్ళు తిప్పేసుకొని ఇలా పైన ఎక్కేసాడు అనమాట. వెళ్ళను అని అనలేదు, కళ్ళ నిండా నీళ్ళు పెట్టేసుకొని సైలెంట్గా ఉండేసరికి నాకు వాడి ముఖం చూడంగానే చాలా బాధ అనిపించింది. స్కూల్లో వెళ్ళేటప్పుడు కూడా అంతే, వెళ్ళను అని మాత్రం చెప్పలేదు, కానీ ముఖం అంతా మార్చేసుకొని ఏడు ముఖం పెట్టి కళ్ళల్లో నీళ్ళు తెప్పుకున్నాడు. బాధ అనిపించిందండి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేటప్పుడు బాబునైతే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే పూజ చేసేసుకుంటున్నాను. ఎట్లాగో బాబుని వదిలేసి వచ్చాను, ఇంక వస్తా కొన్ని పూలు అయితే కింద చెట్లుకుంటే అవి కోసుకొని వచ్చి పెట్టేసి దీపం అయితే పెట్టేశాను. ఇదండి ఈరోజు నా వ్లాగ్ అయితే. మార్నింగ్ రొటీను. మళ్ళీ 11:30కి అట్లా వెళ్ళి బాబుకి లంచ్ అయితే ఇచ్చేసి రావాలన్నమాట. అక్కడే తింటాడు లంచ్. తినలేదంటే ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ అయితే లంచ్ పెట్టేస్తాను నేను. మా బాబుని తీసుకొచ్చిన అరగంటకైతే మా పాప కూడా వచ్చేస్తుంది. ఇంకా డే అయితే మళ్ళీ బిజీ అయిపోతుంది.